ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజైతే అత్తమ్మ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే చేశారు. సూపర్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. అత్తమ్మ చేసిన రెసిపీ అయితే సూపర్ ఉంది. అసలు ఎంత స్పైసీగా ఉందంటే అసలు చూడండి ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి ఏంటో చెప్తా చూడండి ఒకసారి. మాదైతే పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకైతే ఎక్కువే. 4 కేజీల చికెన్ పెద్ద పెద్ద పీసులుగా కట్ చేయించుకొచ్చుకోవాలి. ఇక 50 గ్రాముల పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక ఉప్పు 100 గ్రాముల ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక పసుపు 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి. కారం 100 గ్రాముల కారం వేసుకోవాలి. వేసుకొని మసాలా, ఇంట్లో అయితే తయారు చేసిన మసాలా అయితే వేస్తారు అత్తయ్య. మసాలా దినుసులతో అయితే తయారు చేస్తారు, అది వేసారు 50 గ్రాములు. ఇక మిరియాల పొడి అయితే ఒక 50 గ్రాములు అయితే వేశారు. వేసి ఇక నిమ్మకాయలు అయితే 4 నిమ్మకాయలని ముక్కలుగా కోసుకొని వాటిని పిండుకోవాలి. ఏమైనా లోపల గింజలు పడితే వాటిని అయితే తీసేసేయాలి. ఇక పెరుగు అయితే 1/2 లీటర్ పెరుగు అయితే పట్టిద్ది. ఇక 1/2 లీటర్ పెరుగుని 4 కేజీల చికెన్కి 1/2 లీటర్ పెరుగు అయితే పట్టిద్ది. ఇక 1/2 లీటర్ పెరుగుని వేసేసి వీటిని మొత్తాన్ని బాగా కలపాలి. ఉల్లిపాయలు అయితే 1/2 కేజీ ఉల్లిపాయలు సన్నగా పొడవుగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలపాలి. కలిపితే ఉప్పు, కారం, పసుపు, మసాలా, మిరియాల పొడి ఇవన్నీ కూడా చికెన్కి బాగా అయితే పడతాయి. ఇక వీటన్నిటిని బాగా కలపాలి. బాగా కలిపి దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి వాటిని కూడా ఒక ముద్దలా చేసి దాన్ని అయితే వేసేయాలి. వేసేసి వీటిని మొత్తాన్ని బాగా కలపాలి. కలిపి వాటిలోని వాటర్ అయితే ముక్క మునగనట్టయితే పోయాలి. ఎందుకంటే ఇది చిన్న బాయిలర్ కాబట్టి తొందరగానే ఉడికిద్ది. సో అందుకని మునగనట్టు వాటర్ పోస్తే సరిపోయిద్ది. ఇక కారం, ఇంకొక స్పూన్ కారం వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఇక 10 నిమిషాలు అయితే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 10 నిమిషాలు అయినాక దీనిని బయటికి తీసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక అరగంట సేపు అయితే ఉడకనివ్వాలి. ఒక అరగంట సేపు ఉడికినాక దీని వాటర్ మొత్తం కూడా అయిపోయిద్ది. చూసారా ఎలా అయిపోయిందో. ఇక అట్లా కొంచెం వాటర్ కొంచెం ఉన్నా పర్వాలేదు, మనం కొలతగా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ పక్కన పెట్టాలి. ఇక మళ్ళీ పెద్ద గిన్నె పెట్టుకొని 4 కేజీల రైస్కి సరిపడా గిన్నె పెట్టి నెయ్యి ఒక 100 గ్రాములు నెయ్యి వేశారు. బిర్యానీ సామాన్లు వేసి ఇక బాగా కలపాలి. అవి కొద్దిగా వేగినాక ఇక పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే ఉల్లిపాయలు వేయక్కర్లా, మనం ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక ఉల్లిపాయలు అయితే వేసేసాము. సో అందుకని పచ్చిమిర్చి వేస్తే సరిపోయిద్ది. ఇక పచ్చిమిర్చి వేసి వీటిని కొద్దిగా వేపాలి. వేపినాక ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేయాలి. వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలపాలి. బాగా కలిపినాక ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇక ఇవి కూడా అయితే ఏగిపోయినాయి. ఇక వాటర్ అయితే మనం కొలుచుకొని పోయాలి. దేంతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో అయితే కొలుచుకొని, మేమైతే లోటాతో పోస్తున్నాం. లోటాతో 2 లోటాల రైస్ అయితే తీసుకున్నాం ఇది లోటాతో. సో అందుకని మేము 4 లోటాల నీళ్ళు పోసాం. ఇక రైస్ అయితే 2 లోటాల రైసు ఒక 10 నిమిషాల సేపు నానబెట్టాలి. ఇక 10 నిమిషాల సేపు నానిపోయినాక వీటిని బాగా వడబోసుకోవాలి. ఇక ఎసరైతే రెడీ అయిపోయింది. ఇంకా ఎసట్లో అయితే బియ్యం వేసేయాలి. ఇక వాడబోసి బియ్యాన్ని వేసేయాలి. వేసేసి ఇక ఒక్కటి అయితే చెప్తున్నాను, మనమైతే 2 కేజీల రైస్ తీసుకున్నాం కాబట్టి లీటర్లో అయితే 4 లీటర్లు అయితే నీళ్ళు పోసుకోవాలి. ఇక లోటాల్లో అయితే మాత్రం 2 లోటాల బియ్యం అయితే 4 లోటాల నీళ్ళు పోసుకోవాలి. ఇక రైస్ అయితే కొద్దిగా ఉడకలేనట్టు ఉండాలి. ఒక 4 వంతుల్లో ఒక వంతు అయితే దాంట్లో ఉంచి 3 వంతులు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఒక వంతు ఉంచి మనం ఆల్రెడీ ఇందాక తయారు చేసుకున్న చికెన్ని వేసుకొని లేయర్లో అయితే వేసుకోవాలి. ఒక లేయర్లో మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేయాలి. దానిపైన చికెన్ కనిపించకుండా రైస్ అయితే వేసేయాలి. ఇక రైస్ వేసేసినాక మొత్తం రైస్ వేసేసేయాలి. వేసేసినాక మళ్ళీ చికెన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్లో అయితే మాత్రం మళ్ళీ చికెన్ అయితే వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా చికెన్ అయితే వేసుకొని మళ్ళీ రైస్ వేయాలి. మొత్తం ముక్క కనిపించకుండా మళ్ళీ రైస్ అయితే మాత్రం వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ రైస్ మొక్కలు మొత్తం కూడా ఆల్రెడీ మనకు వాటర్ అయితే ఉన్నాయి.
ఇక పైన ఈ బియ్యంలో మనం సగం రైస్ తీసుకున్నాం, దాంట్లో వాటర్ అయితే వస్తాయి. ఇక లాస్ట్లో మూడో లేయర్లో మాత్రం ఇంకొద్దిగా చికెన్ మొత్తం వేసేసి ఇక రైస్ కూడా మొత్తం వేసేసేయాలి. మొత్తం వేసేసి వాటర్ అయితే పైన వేయాలి. ఇక జన్నాతో అయితే వేస్తున్నాము రైస్ వరకు, తర్వాత వాటర్ ఉంటాయి, ఆ వాటర్ వరకు మాత్రం పైన వేసేసుకోవాలి. మనం కొలుచుకొని వేసుకున్నాం కాబట్టి వాటర్ మాత్రం ఏమాత్రం కూడా ఎక్కువ అవ్వు, సరిపడా వాటరే పోసుకున్నాం కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన పని అయితే లేదు. మనం పోసిన వాటర్కి చికెన్కి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇక మూత పెట్టుకున్నాక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో అప్పుడే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఇక ఈ బిర్యానీ మీద పేపర్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే అమ్మ ఉన్నా కానీ పేపర్ అయితే లాగేసుకుంటుంది. ఇక మూత పెట్టుకొని ఏమైనా బరువు పెట్టుకోవాలి. ఇక చికెన్ ఫ్రైకి అయితే రెడీ చేసుకుందాం. 4 కేజీల చికెన్కి 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లిపాయల పేస్టు, 50 గ్రాముల పచ్చిమిర్చి పొడవుగా కోసి వేసుకోవాలి. ఇక ఉప్పు, కారం, పసుపు అన్నీ మనకు తెలిసినట్టే కలిపేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేసుకొని ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి. బాగా కలిపి ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు వేసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని బాగా కలుపుకొని ఇక దీన్నైతే ఇంకా అత్తమ్మ చూసారా ఏం చేస్తుందో, వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే చిన్న బాయిలర్ కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే దగ్గరికైతే ఉడికిపోయింది. ఇక ఈ ఉడికిపోయిన దాన్ని ఒక కళాయి పెట్టుకొని నూనె పోసుకొని కరివేపాకు వేసుకొని ఈ ఉడికిన చికెన్ మొత్తాన్ని కూడా ఆ మూకుట్లో అయితే వేసేసి బాగా కలపాలి. ఇక ఈ ఉడికిన ఆల్రెడీ కొద్ది గొప్ప ఇగురు అయితే ఉండిద్ది, ఆ ఇగురు మొత్తం కూడా బాగా ఏగిపోయినాక ఇక ఇప్పుడైతే మసాలా వేయాలి. ఇక ఆల్రెడీ ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఉండిద్దిగా, ఆ మసాలా దినుసులతో తయారు చేసిన మసాలా మాత్రం వేసేసారు అత్తయ్య. వేసేసి ఇక దీన్ని మొత్తాన్ని బాగా కలిపితే అది మొత్తం కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 గంట సేపు అయితే ఉంచాలి, కలుపుకోవాలి బాగా. కలుపుకుంటే ఇక చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక కొద్ది కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇక చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ తయారైపోయిన బిర్యానీ, ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి. ఇక చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక అయితే ఫ్రెండ్స్